మ్యామ్ రీసెంట్‌గా ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 మంత్స్ బేబీని మదర్ చంపేసింది. దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటున్నారు. దీన్ని అసలు ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే ఆమె తన బిడ్డనే చంపుకునేంత వరకు వెళ్ళిపోయిందంటే, వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో ఉంటారు? ఎందుకు అలాంటి యారగెన్సీకి లోనవుతుంటారు? మదర్స్ సైకలాజికల్ కండిషన్. ఇది యారోగెన్స్ కాదు. ఓకే. మదర్స్ సైకలాజికల్ కండిషన్ ప్రిపేర్ అయిన వాళ్ళకి, ప్రిపేర్ కాని వాళ్ళకి సిమిలర్గా ఉంటుంది. హుహు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎప్పుడు ఇంట్లో పని చెప్పని అమ్మాయిలు, హ్మ్. వంట చేసుకొని అమ్మాయిలు, హ్మ్. ఎప్పుడు ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయని అమ్మాయిలు, హ్మ్. అండ్ మగవాళ్ళకి వంట కానీ, పిల్లలకి, హ్మ్. యంగ్స్టర్స్కి హ్మ్. వంట కానీ, ఎటువంటి లైఫ్ స్కిల్స్ నేర్పించని పేరెంట్స్, హ్మ్. వీళ్ళందరికీ ఇప్పటికి కూడా పేరెంట్స్ ఏం చెప్తారంటే, మీరిద్దరూ వర్క్ చేస్తున్నారు కదా, మీరు కుక్ని పెట్టుకోండి, హ్మ్. ఓకే, హ్మ్. మీరు మేడ్ని పెట్టుకోండి, హ్మ్. మీరు డిఫికల్ట్ సినారియోస్ ఏదైనా ఉంటే స్విగ్గీ చేసి తెప్పించుకో, స్విగ్గీ జొమాటో ఉంటాయి కదా, తెప్పించేసుకో. ఆఖరికి రైస్ కూడా అప్పుడప్పుడు కుక్ చేసుకోరు, బికాజ్ వాష్ చేయాలి, పెట్టాలి, ఆన్ చేయాలి, అరగంట పడుతుంది. అవును. సో ఇంత కన్వీనియన్స్ ఇచ్చినప్పుడు హ్మ్. ప్రెగ్నెన్సీలో ఇట్స్ అ డిమాండింగ్ ఫేస్. డిమాండింగ్ ఫేస్లో హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి. అండ్ యు ఆర్ నాట్ ఫిజికలీ, నువ్వు ఎప్పుడు స్ట్రెస్ తీసుకోలేదు. ఇమాజిన్ ఉమెన్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, 5:30కి లేసేవాళ్ళు, హ్మ్. ఫస్ట్ కల్లాపు జల్లి ఇంటి పని అంతా చేసుకుని, దాని తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్ పని చేసుకుని, స్నానాలు చేసుకుని, రెడీ అయ్యి, బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి, మళ్ళీ వాళ్ళ బాక్సెస్ అన్ని కట్టుకుని, మెన్ యూస్ టు డూ మెన్ రిలేటెడ్ థింగ్స్, ఏ ఒకటి వాళ్ళు చేసుకున్నారు. ఇవన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుని, వర్క్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ వంట చేసుకుని, మళ్ళీ అంతా క్లీనప్ చేసుకుని, అంత సమకూర్చుకుని పడుకునేవాళ్ళు. సో ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది. అవును. ఇప్పుడు వీళ్ళకి ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదు, లేదు. ఏ ఛాలెంజెస్ తక్కువ ఛాలెంజెస్. సో వాళ్ళు కూర్చొని కంప్యూటర్ దగ్గర పని చేసుకోవడమే పెద్ద విషయము. అవును. సో మా అమ్మాయి చాలా కష్టపడుతుందండి, చాలా గంటలు పని చేస్తుందంటే, ఏం చేస్తుందండి మీ అమ్మాయి అంటే, సాఫ్ట్‌వేర్. కంప్యూటర్. సో సాఫ్ట్వేర్ గంటల తరబడి కూర్చోవాలి, హ్మ్. చాలా బ్రెయిన్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది, Hmm. స్ట్రెస్ ఉంటుంది, Hmm. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో ఇలా ఫిజికల్గా మీరు ఛాలెంజింగ్గా లేనప్పుడు, ఓన్లీ మెంటల్ రిలేటెడ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్సే మీరు చూసినప్పుడు, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ అవుతాయి. హార్మోనల్ చేంజ్ అయినప్పుడు యువర్ పర్సనాలిటీ చేంజెస్, యువర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు ద ప్రెగ్నెన్సీ, ఇట్స్ గెటింగ్ చేంజ్డ్ ఎవ్రీ డే, అండ్ యు ఆర్ ఆల్సో ఇమోషనలీ చేంజింగ్ for the responsibilities. Now you deliver. And every day, you have to feed the baby every 2 hours. Hmm. You have to clean up the baby. You have to take the baby, every other things around the baby. You have to eat on time. You have to sleep on time. You have to do your daily chores. Knee maintenance untundi, baby maintenance untundi, especially baby maintenance. Every 1 hour, 2 hours, 3 hours, the baby needs you. Oh. Because you are the mother. Hmm. For feeding, you have to feed. Hmm. Even if you give top feed, you have to feed the baby, right? Hmm. And నువ్వు డైరెక్ట్ ఫీడ్ చేసి ఇంకా బెటర్, నువ్వు ఫార్ములా ప్రిపేర్ చేసుకుని ఫీడ్ చేసి మళ్ళీ దాన్ని అంతా అన్నీ కడుక్కోవాలిగా, ఊరికైపోద్దా? కడుక్కోవడం, తుడుచుకోవడం, స్టీమ్ చేయడము, అన్నీ స్టెరిలైజ్ చేసుకోవడం చాలా పెద్ద పని. సో ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్లీ డూయింగ్ సంథింగ్ విచ్ యూ నెవర్ డిడ్, ఇమాజిన్ ఆమె ప్లైట్, ఆమె మైండ్ సెట్, ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మిడ్ నైట్లో కూడా బేబీ లేపుతుంది, ఏ టైంలో అంటే ఆ టైంలో. అండ్ బేబీకి స్లీప్ సైకిల్ సెట్ అయ్యేంత వరకు అప్పుడప్పుడు అరగంటకే ఏడుస్తారు, ఫీడ్ తాగానే మళ్ళీ ఏడుస్తారు, కోలిక్కున్నా ఏడుస్తారు, వాళ్ళకి కాలక్షేపం కాకపోయినా ఏడుస్తారు. సో ప్రతిసారి ఏడ్చినప్పుడు మనం వీ షుడ్ నాట్ ప్యానిక్, ఇట్ ఈస్ ఫర్ ఫీడింగ్ అనే, ఇట్ ఈస్ ఫర్ కాలిక్ అనే. జస్ట్ ఫర్ టైం పాస్ కూడా బేబీస్ ఏడుస్తారు, అది వచ్చిన టాలెంట్ అంతే వాళ్ళకి, నిద్రపోవడం, ఏడవడం. సో ఆ ఏజ్కి అంతకుమించి రాదు. సో స్లీప్ ఉండదు, నువ్వు వైటమిన్స్ కరెక్ట్గా వేసుకోకపోతే యువర్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీ, బికాజ్ యువర్ బ్రెస్ట్ ఫీడింగ్, యువర్ బాడీ రికవరీ అవుతుంది, అక్కడ యాంటీబయాటిక్స్ నడుస్తున్నాయి, పెయిన్ కిల్లర్స్ నడుస్తున్నాయి, నీకు నిద్ర ఉండట్లేదు, నువ్వు కావాలనుకున్నా కూడా యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్ అరౌండ్ యూ. అప్పుడు ఉన్న మెంటల్ స్ట్రెస్, యాగనీ, పెయిన్, ఇఫ్
by chance there is no understanding partner around, or family who is understanding, or somebody is supporting her, or herself తనంతలు తనే నెగటివ్గా ఇమోషనల్గా వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటివి జరుగుతాయి. అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో సెల్ఫ్ హార్మ్ కూడా ఉంటుంది, హార్మింగ్ పీపుల్ అరౌండ్ కూడా ఉంటుంది, హార్మింగ్ ద చైల్డ్ కూడా ఉంటుంది. అందుకే బయట కంట్రీస్లో అయితే ఖచ్చితంగా నీకు సోషల్ అసిస్టెంట్ వస్తారు, వచ్చి చెక్ చేస్తారు. హౌ ఆర్ యూ, నీ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, క్లటర్డ్ ఉన్నాయా, క్లీన్గా ఉన్నాయా, బేబీకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, మదర్స్ జనరల్ హెల్త్ ఎట్లుంది, నీకు క్వశ్చనర్ ఇస్తారు, నువ్వు ఆన్సర్ చేయాలి. అబద్ధం చెప్పడానికి లేనే లేదు. ఓకే. సో నీకు హెల్ప్ ఉందా, యువర్ గ్రూమ్డా, నువ్వు బేబీని నువ్వు బయటికి వెళ్ళావా, తీసుకెళ్ళావా, బేబీని కూడా తీసుకెళ్ళావా, నార్మల్సీ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, నీ న్యూట్రిషన్ ఎట్లా ఉంది, నీ హెల్త్ ఎట్లా, ఇవన్నీ చెక్ చేస్తారు. సోషల్ వర్కర్స్ వచ్చి చెక్ చేస్తారు. బేబీకి కూడా సపరేట్ పీపుల్ ఉంటారు, దే కమ్ అండ్ చెక్. ఇండియాలో అవన్నీ ఉండదు కాబట్టి దర్ ఇస్ నో బడీ చెకింగ్ యూ అరౌండ్. సో యూ ఆర్ గోయింగ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఇంత స్ట్రెస్లో అండ్ బయటికి వెళ్ళనివ్వరు, అండ్ రకరకాలుగా అది కట్టేసుకో ఇది కట్టేసుకో, ఫుడ్ ఇవ్వరు, వాటర్ ఇవ్వరు. ఇమాజిన్ వాట్ ఉమెన్ గో త్రూ. సో ఇంత ట్రామాటిక్గా వాళ్ళకు ఉన్నప్పుడు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం కామన్గా ఉంటాయి. కానీ సివియారిటీ అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ అందులో ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మొహమాటం లేకుండా యూ హ్యావ్ టు టేక్ హెల్ప్. ఓకే. నీకు అలా అనిపించడంలో తప్పు లేదు, బికాస్ నువ్వు అలాంటి సరౌండింగ్లో ఉన్నావు, అలాంటి పనులు నడుస్తున్నాయి కాబట్టి. బట్ నీకు అలా అనిపించినప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు డాక్టర్కి చెప్తే, నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేము రెఫర్ చేస్తాం. దిల్ కామ్ యూ డౌన్, దిల్ గివ్ యూ ద నెసెసరీ సపోర్ట్, వెదర్ ఇట్ ఇస్ సైకలాజికల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్, పార్ట్నర్ సపోర్ట్. అట్లా నీకు సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్ని ట్రైన్ చేసి, ఎవరినో ఒకళ్ళు ట్రైన్ చేసి నీకు ఆ కంఫర్ట్ ఇస్తారు. ఫిజికల్గా, ఇమోషనల్గా, మెడికల్గా సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ సెటిల్. ఇట్స్ జస్ట్ అ ఫేజ్, ఇట్స్ నాట్ పర్మనెంట్.